హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు నేను గోధుమ పిండి బెల్లంతో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది ఉండండి. 1 కప్పు బెల్లం తీసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మన ఉండలు కరిగేదాకా దాన్ని బాగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. చూడండి అండి, బెల్లం ఈ విధంగా మొత్తం గడ్డలు లేకుండా కరిగిపోవాలి. ఇందులో చూడండి అండి, నేను 2 కప్పులు గోధుమ పిండి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 2 మిక్స్ చేయండి. ఉండలు కట్టుకోకుండా మొత్తం మిక్స్ చేయాలి. చూడండి అండి, మనం ఫైనల్గా ఈ పిండి ఇలా కలిపేయాలి. ఇందులో లాస్ట్గా కొంచెం మనం యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి వేస్తే బాగుంటుందండి టేస్ట్. ఇదే కొలతతో చేసుకోండి, మీరు సూపర్గా వస్తాయి. 1 కప్పు బెల్లం, 2 కప్పుల గోధుమ పిండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వేసుకుందామండి. చూడండి, దోశ వేసేద్దాం. ఈ కొలతలతో తీసుకోండి, మీకు బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. సేమ్ దోశలాగేనండి, కాకపోతే గోధుమ పిండి, బెల్లం, కొంచెం ఇలాచి పౌడర్. చూడండి అండి, ఇదే విధంగా చేసుకోండి. సూపర్ ఉంటాయండి ఇవి. చూడండి, ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా కాల్చుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను చెప్పిన కొలతలతో చేయండి, సూపర్గా వస్తాయి టేస్ట్. ఇవ్వండి, మన గోధుమ పిండితో చేసిన దోశలు అయితే రెడీ అయిపోయి. దీనికి ఏ చట్నీ ఏది అవసరం లేదంటే ఉట్టే తినేసేయచ్చు. సూపర్గా ఉంటాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.